మనకు అవసరం లేకున్నా మన వెంటపడి సలహాలిచ్చేవాడు మూర్ఖుడు, అడిగితే సలహాలిచ్చేవాడు జ్ఞాని అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యునితో. కొంతమంది మనం అడగకుండానే మన మంచి కోరి సలహాలిస్తారు. అటువంటప్పుడు ఎవరి సలహాను పాటించాలి, ఎవరి సలహాను వదిలిపెట్టాలి, ఈ విషయమే చాలా రోజుల నుంచి నాలో అయోమయాన్ని రేకెత్తిస్తుంది. నాలో రేగని ఈ ప్రశ్నకు మీరు ఎలాగైనా సమాధానం చెప్పండి గురువర్యా అని అడిగాడు ఒక శిష్యుడు గౌతమ్ బుద్ధుని. అప్పుడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యుడికి ఇలా చెబుతాడు. కొంతమంది మన మంచి కోరేవారైనా వారు మనం అడగకపోయినా ఎన్నో సలహాలనిస్తుంటారు. నువ్వు వజ్రాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే నువ్వు వజ్రాల వ్యాపారిని అడగాలి, కానీ రాళ్ళ వ్యాపారం చేసే అతన్ని కాదు. అలాగే వాళ్ళు మన మంచి కోరే వాళ్ళైనా సరే, వాళ్ళు సలహా ఇస్తున్నప్పుడు వారు నీకు చెప్పేది మాత్రమే విను. చివరగా నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. వారు మన మంచి కోరేవారైనా వారిచ్చే సలహాలను గుడ్డిగా పాటించొద్దు. తెలిసి తెలియని వారిచ్చే అరాకొరా సలహాలు వినడం వల్ల నీ జీవితం మరింత అంధకారంగా అయ్యే ప్రమాదం ఉంది. ఆ సలహా నిన్ను మరింత కష్టాల పాలు చేయొచ్చు. అందుకే నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని చెయ్యి. అందులో నువ్వు పరాజయం చెందినా ఆ పని నీకు సంతృప్తిని కలిగిస్తుంది. కొంతమంది తమ పని తాము చూసుకుంటూ తాము ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంటారు. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఏది ఏమైనా సరే మంచి నిర్ణయం తీసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. వారు చివరికి విజయాన్ని సాధించేంత వరకు తమ పట్టుదలను అస్సలు వదలరు. ఈరోజు నీకు కలుగుతున్న చిన్న చిన్న అడ్డంకులను వారు ఎంతో బాగా వారి జీవితంలో అధిగమించి ఉంటారు. అటువంటి వారి సలహాను పాటించినా నీకు జీవితంలో మంచే జరుగుతుంది. అయినప్పటికీ అటువంటి విలువైన సలహాలు విన్నా సరే చివరికి వాటిని తమ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తగిన నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాని తొందరపడి ఎటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాల్ని తీసుకోకూడదు. జీవితమంతా ఎప్పుడు ఎంపికలపైనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే మంచి ఎంపిక మన జీవితాన్ని మార్చి ఉన్నతమైన స్థానానికి ఎదిగేలా చేస్తుంది. చెడ్డ ఎంపిక మనల్ని ఉన్న స్థితి నుండి ఇంకా దిగజారిపోయేలా చేస్తుంది అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో. కాసేపు మౌనంగా ఉండి మరలా ఇలా చెప్పసాగాడు గౌతమ్ బుద్ధుడు. జీవితంలో ఇంకొంతమంది ఉంటారు. వారికి ఎవరు చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా అసలే అర్థం చేసుకోరు. వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తూ మూర్ఖంగా వాదిస్తూనే ఉంటారు. అది తప్పని తెలిసినప్పటికీ వాళ్ళ నిర్ణయాలని ఎప్పటికీ ఎన్నటికీ మార్చుకోరు. అంతే మూర్ఖంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అటువంటిదే ఎవరు చెప్పినా వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయిన ఒక గాడిద కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ గౌతమ్ బుద్ధుడు ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు ఒక వ్యాపారి తన గాడిద సహాయంతో లోయలో ఉన్న తన ఊరు నుంచి పర్వతంపై ఉన్న నగరానికి సరుకులు తీసుకువెళ్ళి అమ్ముకొని వస్తూ తమ జీవనాన్ని సాగించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ గాడిద లోయ నుంచి కొండపై ఉన్న తన యజమాని ఇంటిని చూసింది. ప్రతిరోజు ఈ కొండ తిరిగి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అందుకనే నేను ఈరోజు ఇలా అడ్డదారిలో కనిపిస్తున్న ఆ ఇంటికి నేను సులభంగా చేరుకోగలను. యజమానిలా నేను మూర్ఖంగా ప్రవర్తించి ఈ కొండ చుట్టూ తిరిగి వెళ్ళను అని అనుకుందా గాడిద. యజమాని ఎంత వద్దని వారిస్తున్నా అడ్డదారిలో ఆ లోతైన లోయ నుంచి అడ్డదిడ్డంగా పర్వతం ఎక్కసాగింది. దాన్ని నిలవరించడానికి అతను ఎంతో ప్రయత్నించాడు, కానీ అది అతని మాట వినలేదు. చివరికి అతను ఏమీ చేయలేక ఆ గాడిదను వదిలేశాడు. అప్పుడు ఆ గాడిద మరింతగా విజృంభించసాగింది. ఆ సమయాన తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కింద లోయలో ఉన్న తన యజమానిని చూసి అటు వెళ్ళాలనుకొని ఎత్తైన బండరాతి మీద నుంచి కిందకు దూకింది. ఆ సమయానది ఎంతో వేగంగా దొర్లుకుంటూ ఒక పెద్ద బండరాతికి గుద్దుకుని తన ప్రాణాన్ని విడిచింది. కొన్ని సందర్భాల్లో మంచి సలహా ఎవరిచ్చినా వినాలి. అయినా సరే అది నీకు సరిపోతుందో లేదోనని నువ్వు ఆలోచించుకుని సరైన నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి. ఇక్కడ ఆవేశం పనికిరాదు.
ప్రశాంతతే ముఖ్యం. జీవితంలో తెగువ ధైర్యాన్ని కలిగి ఉండడం ముఖ్యమే, కానీ అది నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాల్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయకూడదు. జీవితంలో తాత్కాలికంగా కనిపించే వాటికి లొంగిపోయి అవే జీవితమని భ్రమించి తమ దారిని మార్చుకొని ఆవేశపూరితమైన నిర్ణయాలని అస్సలు తీసుకోకూడదు. కథను ముగించాడు గౌతమ్ బుద్ధుడు. ఎన్నో రోజుల నుంచి తమను వెంటాడుతున్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసరికి ఎంతగానో సంతోషించాడు ఆ శిష్యుడు.